వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జుడిని. నర్సరావుపేట ఒకటో పట్టణ ఎస్ఐ అరుణారెడ్డి తనను అక్రమంగా స్టేషన్లో వేధించినట్లు ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆరోపించింది. సంవత్సరం క్రితం పట్టణంలోని పూర్ణ అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణంలో 5 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేశానని, ఈ క్రమంలో దుకాణంలో 4 లక్షలు చెల్లించి మిగిలిన 1 లక్ష రూపాయలు తరువాత చెల్లిస్తామని చెప్పానని బాధితురాలు తెలిపింది. అయితే బంగారపు వ్యాపారి పూర్ణ తనపై నర్సరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, దీంతో ఒకటో పట్టణ ఎస్ఐ అరుణారెడ్డి తనను స్టేషన్ కు పిలిపించి బాకీ విషయం ఒప్పుకున్నా తనను తన భర్తను దుర్భాషలాడి చెక్కులపై సంతకాలు పెట్టాలని అరుణారెడ్డి బెదిరిస్తోందని ఆరోపించింది. ఈ విషయంపై వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు సిఐ నిరాకరించారు. నాగలక్ష్మి మన నర్సాపేట. అయితే బలానా బంగారపు కొట్టు పూర్ణ అని ఆయన కాడ మేము మా అమ్మాయి పెళ్ళికి బంగారం తీసుకున్నాము. 5,30,000 వస్తే 4,30,000 కట్టాము డబ్బులు. 1 లక్ష రూపాయలు ఆగినాయి. 1 లక్ష రూపాయలు ఆగినందుకు అది పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాడు. కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి వెళ్తే ఇంకా మేడం ఎస్ఐ మేడం గారు వాళ్ళదే విన్నది విని ఏమంటుంది మేడం గారు, ఇట్లా జరిగిందమ్మా అంటే మేము చెప్పేది అసలు వినట్లేదు మేడం. వినకుండా మీరు నోటు చెక్కు రాయండి, నోటు చెక్కు రాసి మీరు డబ్బులు ఇవ్వాలి కదా, నోటు చెక్కు రాయండి అంటే, ఎందుకు మేడం నేను నోటు చెక్కు రాసేది, ఇవ్వను రాయను మేడం అంటే, వాడు పిల్లల్ని నువ్వు ఎందుకు అన్నావు, నువ్వు వాడు పెళ్లి చేస్తాడని వాడు సొమ్ము తీసుకొని పెళ్లి చేస్తానని చెప్పాను అంటే కొన్నావా నువ్వు, నీ పిల్లలకి నువ్వు పెట్టుకోవాలిగా, నీకు ఆడంబరాలు సరదాలు అంత చేసుకునేటప్పుడు నీ అల్లుడి దగ్గర నువ్వు మంచి బిరుదు పొందాలా, వీడి నెత్తిన చేయి పెట్టావు, ఆయన నెత్తిన చేయి పెట్టావు, నోరు మూసుకో, నువ్వు ఒక ఆడ మహిళ ఉండి ఎస్ఐ మేడం గారండి మంచిగా మాట్లాడండి అంటే, కాదు ఏంది నువ్వు మాట్లాడేది, నువ్వు ముందు బయటికి పోయి మాట్లాడు, కూర్చోబెట్టారు. నేను నిన్న సాయంకాలం 5 గంటలకు వెళ్ళిందాన్ని, సాయంకాలం 10 వరకు కూడా స్టేషన్లోనే ఉన్నా నేను. ఏంది మేడం అంటే, నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు తనకు బాకీ ఉన్నప్పుడు బాకీ కట్టాలి కదా, ఏంది నోటు చెక్కు రాయడానికి నీకు ఎగదంగే ఉద్దేశం ఉంది, నీ పిల్లలకి నువ్వు పెళ్ళిళ్ళు చేసుకున్నావు, సరదాగా ఇది చేసుకున్నావు, ఎదుటి వాళ్ళని ఎత్తుని చేయబెట్టి బాకీలు పలానా ఇది చేసి మాట్లాడింది. ఆ మేడం గారి పేరు అరుణ మేడం గారు. ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టు నోటికి అసలు ఒక ఆడగుతురుతో మా వారు వచ్చి మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడవేంద్రా, ఆమె మాట్లాడిద్దా, నువ్వు మాట్లాడవేంద్రా అని, ముందు మీ ఆయన్ని మాట్లాడి నువ్వు మాట్లాడవాకనే నోరు మూసుకొని నా తమ్ముడు వస్తే నా తమ్ముడిని కూడా నోటు మీద చెక్కు పెట్టు, సంతకాలు పెట్టు అని అడుగుతుంది. ఇంకిట్లా వల్గర్గా మాట్లాడుతుంది మేడం గారు. మేమే కట్టనంటలేదు, కట్టాలి, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, నేను ఒక 50,000 ఇస్తానండి, నా దగ్గర నా పరిస్థితి బాగలేదు, నేను తేడా పడ్డానని చెప్తున్నా. దానికి ఆ మేడం గారు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా, నువ్వు పిల్లల్ని ఎందుకు కన్నావు అంటే, అదేందండి ఆయన చేస్తాడని నేను ఎందుకు కంటాను, ఆయన మా చుట్టమా మా ఇదా, ఆయన చేసేది ఏంది, ఆ మీనింగ్ అసలు ఎలా ఉందండి, అలా మాట్లాడగలడు కదా, ఒక ఆడగుతురు అయ్యిండి కూడా అలా మాట్లాడి ఎవరిని ఎత్తిని చేయి పెడదామని, ఎవరిని నాశనం చేద్దామని, కట్టి నోటు చెక్కు రాసిచ్చి బయటికి పో అని మాట్లాడింది మేడం గారు.